హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పచ్చి పపాయాతో నేనైతే టూటీ ఫుటీ చేయబోతున్నాను. అండ్ చాలా బాగుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ పపాయ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. పండైన పపాయనే కాదు, రా పపాయ కూడా హెల్త్కి అనేది చాలా మంచిది. ఇందులో పొపైన్ అనే ఒక ఎంజైమ్ మన డైజెషన్ సిస్టమ్కి చాలా హెల్ప్ అవుతుంది డైజెషన్ అవ్వడానికి. అండ్ అలానే ఇందులో విటమిన్ ఏ అలాగే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది రా పపాయలో. సో అందుకే అప్పుడప్పుడు మనము పచ్చి పపాయ కూడా తింటే హెల్త్కి చాలా మంచిది. అంతేకాదండి, ఇందులో ఎక్కువగా ఫైబర్, పొటాషియం అలాగే మెగ్నీషియం కూడా ఉంటాయి. అండ్ ఇది హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా, అది కూడా హార్ట్ హెల్త్కి చాలా మంచిదన్నమాట. మరి అలాంటి రా పపాయని ఎందుకు వదులుతాం? అస్సలు వదలకూడదు. సో ఇలా అయితే నేను టూటీ ఫుటీ అయితే చేయబోతున్నాను. సో ఇలా నేను ఒక పెద్ద పపాయ అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలా పెద్ద పపాయ తీసుకున్నాను. కొన్ని ఎక్కువ టూటీ ఫుటీ చేసుకోవాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలని చెప్పి చాలానే చేసుకుందామని అనుకుంటున్నాను. ఇలా చూడండి, సీడ్స్ అనేటివి అసలు పపాయ నిండా సీడ్స్ అనేటివి వచ్చేసాయి. చాలా బాగున్నాయి అన్నమాట సీడ్స్ చూడ్డానికి, ఏదో ముత్యాల్లాగా. అండ్ ఇక్కడ నేను పపాయాని పీల్ అవుట్ చేసుకుంటున్నాను నీట్గా. ఎక్కడ కానీ పైన గ్రీన్ కలర్ అనేది లేకోకుండా ఆ పొట్టు మొత్తం తీసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అప్పుడే మనకి టూటీ ఫుటీ అనేది మంచి టేస్టీగా వస్తుంది, ఎలాంటి చేదు లేకుండా. అండ్ ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకొని మనము 1 బై 1 చిన్న చిన్న పీసెస్గా 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ చిన్న చిన్న పీసెస్గా అయితే నిలువుగా కానీ అడ్డంగా కానీ కట్ చేసుకోవాలి. అట్లా కట్ చేసుకున్న తర్వాత మనకి లోపల సీడ్స్ ఉంటాయి కదా, అక్కడ పొర అయితే ఉంటుంది కదా, ఆ పొర మొత్తము రిమూవ్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగానే మనము సీడ్స్ అనేటివి తీసేసాం కదా, అయినా సరే ఈ పొర పైన సీడ్స్ అనేటివి పచ్చి పపాయ కాబట్టి అలానే ఉండిపోతాయి. సో నీట్గా అయితే రిమూవ్ చేసుకోవాలి, లేకుంటే చేదొచ్చేస్తుంది. ఇలా రిమూవ్ చేసుకున్న తర్వాత సైడ్ పెట్టేసుకోండి. ఇలా సైడ్ పెట్టుకొని మళ్ళీ అదే పీసెస్ని 1 బై 1 చిన్న చిన్న ముక్కలుగా ఒక 4-5 పొరలుగా మనము విడదీసుకుంటూ మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా మనము అడ్డంగా కట్ చేసుకుంటూ రావాలి. ఆనియన్ అయితే ఎలా కట్ చేసుకుంటామో చిన్న చిన్న ముక్కలుగా అలానే తరిగేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ని తరుగుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. మరీ చిన్న సైజ్ అయితే అస్సలు కట్ చేసుకోవద్దు, అవి మళ్ళీ బాయిల్ అయిన తర్వాత మరీ చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఎక్కువ స్మాష్ కూడా అయిపోతాయి. అలా కాకుండా కొంచెం మీడియం సైజులో అయితే కట్ చేసుకోండి. ఇలా పచ్చి బొప్పాయి మీకు ఎప్పుడైనా దొరికితే అసలు వదలకుండా ఇలా టూటీ ఫుటీ అయితే చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. పిల్లలైనా పెద్దలైనా చాలా హ్యాపీగా ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. అలా స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో వాటర్ ముందుగానే ప్రీహీట్ చేసుకొని కొంచెం బబుల్స్ వచ్చిన తర్వాత కట్ చేసిన పపాయ పీసెస్ అని ఇలా హీట్ అయిన వాటర్లోకి యాడ్ చేసేసేయండి. అండ్ 5 మినిట్స్ మాత్రమే బాయిల్ చేయండి, మళ్ళీ ఎక్కువ చేయకండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు అయితే వేసుకోండి. ఒక 2 చిటికలు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి పపాయ అనేది బాయిల్ అయిందా లేదా అనేది ఫోర్క్ హెల్ప్తో చూసుకోవాలి. మరీ ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. ఇప్పుడు షుగర్ సిరప్ పట్టుకోవడం కోసము 3/4 కప్పు దాకా షుగర్ తీసుకుంటున్నాను, అలాగే 1/2 కప్పు దాకా వాటర్ తీసుకుంటున్నాను. ఇలా షుగర్ సిరప్ అనేది పట్టేసుకుంటే సరిపోతుంది. మనకి జామున్కి ఎలా అయితే సిరప్ చేసుకుంటామో అదే విధంగా సిరప్ ఉంటే సరిపోతుంది. మళ్ళీ ఎక్కువగా పాకం పట్టినట్లయితే మనకి ఎక్కువ గడ్డలు గడ్డలుగా చక్కెర అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట ఈ పీసెస్ పైన. అలా కాకుండా మరీ లైట్గా లేకుండా మళ్ళీ హార్డ్గా లేకుండా మీడియంలో సిరప్ పట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం బాయిల్ చేసుకున్న పపాయ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఈ సిరప్లో. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఈ సిరప్లోని ఈ పీసెస్ని బాయిల్ చేయండి. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ కూల్ డౌన్ అయిన తర్వాత కలర్స్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఆరెంజ్, రెడ్ అండ్ లెమన్ ఎల్లో కలర్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక్కొక్క టేబుల్ స్పూన్ మాత్రమే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఎక్కువ కలర్ కావాలి అనుకుంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. అండ్ నేను ఇక్కడ ఫస్ట్ అయితే లెమన్ ఎల్లో కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక స్పూన్ తీసుకున్నాను అండ్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్నాను పీసెస్ అన్నిటికీ. ఇప్పుడు ఆరెంజ్, రెడ్ కలర్ కూడా ఒక స్పూన్ దాకా తీసుకొని అండ్ నేను కొన్ని పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ మొత్తం మళ్ళీ ఈ పీసెస్కి కలర్ అంతా పట్టేలాగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను.
చూసారు కదా కలర్ అనేది ఎంత బాగుందో. కానీ కలర్ ఎక్కువగా ఫుడ్ కలర్స్ యూస్ చేయకండి. నేను కొన్ని మాత్రమే ఫుడ్ కలర్స్ యాడ్ చేశాను. అండ్ న్యాచురల్గా ఇంకొక బౌల్ తీసుకొని కొద్దిగా అయితే పెట్టుకున్నాను అనమాట. ఇలా న్యాచురల్గా పిల్లలకి ఇలానే ఇవ్వండి. ఏ ఫుడ్ కలరు యాడ్ చేయకోకుండా ఇలా ఇస్తే వాళ్ళు హ్యాపీగా తింటారు అండ్ హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. సో మనం ఏదైనా కేక్స్లో కానీ ఇంకా ఏమైనా సమ్ బేకరీ ఐటమ్స్ ఏమైనా ఇంట్లో చేస్తే ఇలా టూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలా కలర్స్ యాడ్ చేసేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఒక బటర్ పేపర్ కానీ లేకుంటే మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే కాటన్ క్లాత్ పైన కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 8 to 9 అవర్స్ ఇలానే వదిలేసేయండి. మీకు కన్నా సన్లైట్ కన్నా ఉన్నట్లయితే సన్లైట్లో ఒక 2 అవర్స్ పెట్టినా కూడా సరిపోతుంది. ఇన్ కేస్ సన్లైట్ లేనప్పుడు ఒక 8 to 9 అవర్స్ అలానే ఫ్యాన్ కింద వదిలేసినట్లయితే మనకి టూటీ ఫ్రూటీ అనేది చక్కగా డ్రై అయిపోతుంది. చూసారు కదా నేనైతే సన్లైట్కి పెట్టుకున్నాను ఒక 2 అవర్స్ పాటు. చూడండి చక్కగా డ్రై అయిపోయాయి. చాలా బాగున్నాయి. ఈ కలర్ అనేది మన చేతికి అంటకుండా డ్రై అయ్యేలాగా చూసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయన్నమాట. ఎక్కువగా న్యాచురల్గా ప్రిఫర్ చేయండి. చాలా బాగుంటాయి అండ్ పిల్లలకి కూడా న్యాచురల్గానే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.